నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుమారి విజయవాడ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతు దగ్గర గడ్డలు ఉన్నాయి, థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమెన్. హల్లెలూయా. విజయవాడ. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. రా. ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర రా. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఆమెన్. హల్లెలూయా. పట్టుకో, పైకి రామ్మా, పట్టుకోండి. ఆమెన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలాడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో. అరికలు మట్లు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు. ఉన్నాయా? లేవండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమెన్. ఆమెన్. చూసుకో, గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమెన్. హల్లెలూయా. ఉన్నాయా? ఏదో చెప్పమ్మా. లేదండి. లేవు లేవు. కాళ్ళు మంటలు అన్నావు కదా, నడు అటు నడు. మేన్ దా ఇదా. కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ నొప్పులు. రైట్, అవి కూడా తగ్గిపోతాయి. యేసు రక్తం మెచ్చి. కుమారా, ఇప్పుడు మెడలో గడ్డలు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదులేండి. లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదండి. లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలు, ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? చప్పడుకో, పట్టుకో. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఎట్లున్నాయి చూసుకో. పరిగెత్తు. ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్. ఊరుకో. చేతులు పైకెత్తి రావాలి, చేతులు పైకెత్తుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్ చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు నీ చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. తప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా? నేను పరీక్ష చేయించుకోలేదండి. 7 నెలలు తిరిగి ఇసుక పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7-8 నెలల నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుగుకులు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్డలు అవన్నీ అన్నారా? నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్దక్క. నేను ఇక్కడే ఉంటాను. విజయవాడ నుంచి వచ్చి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నేను దీవించుగాక. ఆమేన్. ప్రభుకి మహిమ. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఒక కుంటి మనిషి 6 నెలల మట్టి రాలి వచ్చింది ఆవిడ. ఆమె 6 నెలలుగా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయినాయి, మాట పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసినాయి కదా కాళ్ళు, మాట. అది చప్పలు కొట్టండి. హల్లెలూయా. చప్పలు కొట్టండి. అన్నం తినటానికి లేదు కదా. ఏం పేరు నీ పేరు? మాట రాలేదండి, మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేసిందా? ఫస్ట్ రోజు మాట వచ్చేసిందా? ఇంకేమొచ్చింది? కాళ్ళు వచ్చినాయి. మాట పడిపోయి ఎంతకాలం అయింది? మాట పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు మాట్లేదు. తర్వాత కాళ్ళు పడిపోయింది. కాళ్ళు కూడా పడిపోయింది. అంటే కాళ్ళు పడిపోయాక మాట పడిపోయిందా? ఓకే. కాళ్ళు పడిపోయినాయి.
కాలు పడిపోయినాయి, ఇంకా మాటలు పడిపోయి మాట పడిపోయింది, నడిచేదానికి రాలేదు. పాపము ఇద్దరు ఎంతో మంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చుంటా కూడా శక్తి లేదు కదా ఫస్ట్ రోజు నీకు? లేదు సార్, కూర్చుంటా కూడా శక్తి లేదండి. లేదు. కాళ్ళు పడిపోయినాక మాట పడిపోయింది కదా. అదే హాస్పిటల్కి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు అయితే మీరు ఒకసారి ఊహించుకోండి. కాళ్ళు పడిపోయినాయి, ఇక అంటారు డాక్టర్లు నడుములో ఇది అయిపోయింది, ఇక గ్యాప్ వచ్చేసింది ఇక అంటారు. మాట పడిపోయింది, దీనికేమో లోపల గడ్డలు వచ్చేసినాయి. తినేదానివా అప్పుడు ఇక్కడికి రాకముందు? తినేదానివా? గంజాన్నం తాగి ఫస్ట్లో మాటలు పడిపోయినాయి, కాలు చేతులు పడిపోయేది. చేతుల మీద ఎత్తుకపోయినాం మేమే. 2-3 సార్లు వేరే దగ్గర ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే చచ్చిపోతే మన మీద వస్తుంది వద్దులే అని అనుకున్నాం. ఏమన్నది, ఇక్కడ పాస్టర్ ఉన్నాడు, దేవుని దగ్గర తీసుకపోతే మన మీద. ఒక నిమిషం ఇది ఆగండి, గమనించారా? ఎక్కడికైనా తీసుకెళ్తే దారి చచ్చిపోతే ఎవరిని అంటారు? వీళ్ళిద్దరిని అంటారు. ఆమె తీసుకొచ్చింది, వీళ్ళిద్దరిని అంటారు చచ్చిపో అని భయపడ్డారంట. అయినా కూడా ఆ సిస్టరు పాస్టర్ గారు చాలా మంచోడు, టీవీలో చూస్తాను నేను అని పట్టుకొచ్చింది. ఈ రోజు భయపడినాం మేము, మరి మేము బతకదనుకున్నాము, బతకదనుకున్నారు, భయపడ్డారు. ఎందుకంటే కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, అన్నం తినడానికి లేదు, ఇంకేమి కూతురు నీళ్ళు కూడా పోతారు లోపల. నీళ్ళు తాపినా చాయ్ తాపినా ఏడుపుకరమైన మాటలు చూడాలి. మాకు భయం అనిపిస్తుంది. మళ్ళీ ఈడదానికి వచ్చి డెడ్ బాడీ తీసుకుపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుపోమన్నారు? మన మీద కోసం మేము బంధువులంగా చుట్టాలం కాదు, అంత భయపడ్డారు, అంత భయపడినాము. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఈ మాటలు వినండి పూర్తిగా. లేవట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేని మనిషిని, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఒక కూతురు ఉంది కానీ ఆమె రానందంట, చచ్చిపోయిందని. ఇక భర్త లేడు, కొడుకు ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ. మరి వాళ్ళ ధైర్యం చేసి తీసుకొచ్చారు. వాస్తవంగా దారిలో కానీ చనిపోతే వాళ్ళ మీదకి వచ్చేదే నిజమే, కానీ ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, నాతోనే ఉంటాడు. ఆమె మాట లేదు, కుర్చీలు కూర్చోబెట్టారు, అసలు జారిపోతుంది. నాకు మాట్లాడదని తెలియదు, కాళ్ళు లేవు అంటే అలాగని ప్రార్థన చేశాను అంతే. మరి ప్రభు ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళిద్దరు ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్న కాదు, చెల్లి కాదు. ఆ గల్లీలో ఉంటారు, అవతల ఒకరు ఉంటారు, యువతల ఒకరు ఉంటారు, వాళ్ళకి అమ్మకి సంబంధమైన వాళ్ళు కాదు. ఇక ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చారు. మొత్తంగానే ఆ వారంలోనే మాట వచ్చిందంట, ఆ వారంలోనే కాళ్ళు వచ్చేసి నడుతుంది. నడుబమ్మ ఒకసారి నడు. ఎంత చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ వారంలో వాకర్ పట్టుకొచ్చింది, 2వ వారంలో కదా, 2వ వారంలో వాకర్ పట్టుకుని వచ్చింది. కానీ ఇప్పుడు వాకర్ కూడా లేదు. చప్పట్లు కొడదామా? కొట్టండి, ఆగదు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి, నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు కదా. దిక్కు లేని వాళ్ళకి దిక్కు అంటాడు కదా, అది బైబిల్ నెరవేర్పు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ కష్టం, ఆమె ఒక ₹10 కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంది ఆవిడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభుకు చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మరి అనేకులను దర్శించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపరులో జరుగుతున్న స్వస్థత, విడుదల కార్యములు మీరు కన్నులారా చూస్తున్నందుకు ప్రభుకి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. తండ్రి మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగాక. ఎవరైనా మీ ప్రార్థన అవసరతలను బట్టి మీరు కాల్ చేయాలనుకున్నట్లయితే ఈ నెంబర్లకి కాల్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. తండ్రి మీకు సహాయం చేసి నా ప్రార్థన ద్వారా మీకు మేలు ప్రభు జరిగించును గాక అని తెలియపరుస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు ఏదైతే
మరి దీర్ఘకాల రోగములతో శోధించబడుతున్నారు, అలాంటి వ్యాధుల నుండి యేసు మిమ్మల్ని విడిపించునై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసు ఆశ్రయపురంలో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారము మరి అనేకులు వచ్చి మరి మేలులు పొందుకుంటున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీ అవసరతలు బట్టి మీరు ఫోన్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. దయచేసి గమనించండి. యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత కార్యములను మీరు చూడండి. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్గా మనము మీరు చేసే ఫోన్లు మరి బట్టి మేము ప్రార్థన చేస్తాం. స్తోత్రములు అయినా ఈ లైవ్ ద్వారా మరోసారి నీ బిడ్డలు కలుసుకున్నాం. అలాగే ప్రభా, ఎవరైతే బాధలో బలహీనతలో శోధనలో ఉన్నారో అటు బిడ్డలు ఎవరైనా విడుదల పరచబడటానికి నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ కార్యము గంభీరములు, మీ క్రియలు ఆశ్చర్యములు తండ్రి. అయితే ఏ బిడ్డ అయితే ఆశతో ఉన్నారో వాళ్ళ ఫోన్లు కలవటానికి సహాయం చేయండి. వారు ఏ వ్యాధితో ఉన్నా యేసు నామములో వారు పూర్తిగా విడుదల పరచబడుదురుగాక. సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే మళ్ళా మేము లైవ్లోకి వస్తాను. ఈ లోపల ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్లన్నిటికీ మీరు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మీది ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ కానీ మీ ఫొటోస్ కానీ లేదంటే ఇంకా మీ సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టొచ్చు. అలాగే మీరు మమ్మల్ని చాలా విసిగించకుండా, అడ్రస్ కోసం విసిగించకుండా, మేము స్థలం అని చెప్పి యేసు ఆశ్రయపురం అంటే యేసు ఆశ్రయపురం స్వస్థల ఎల్బీనగర్ దగ్గర గుర్రం కూడా హైదరాబాద్ అని పెట్టాం క్లియర్గా. మరి శోధించకుండా వీటిని చూసి మాకు మీరు అడ్రస్ తెలవకపోతే కింద నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా చాలామంది అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు. రోజుకి 2 లైవ్లు వస్తున్నాయి. 2 లైవ్లో దాదాపు మాట్లాడుతున్నాం. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. హలో సార్, తల్లి చెప్పమ్మా. మేము నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి మాట్లాడుతాం సార్, తిరుపతి జిల్లా. ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. ఎప్పుడు నేను చూడను. మేము హిందువులవి అంటే మేము వెంకటేశ్వర స్వామి వాళ్ళని పూజ చేస్తుంటాం ఎక్కువగా. మా వారికి 1.5 సంవత్సరం నుంచి బాగలేదు సార్, పెరాలసిస్ వచ్చింది. ఆకలి అనేది లేదు, కడుపులో ఏదో ఉబ్బరంగా ఉందంటున్నారు సార్. ఎందుకు అంటున్నారు అది అట్లా? చాలా కష్టపెట్టాను సార్. ప్రతి హాస్పిటల్ తిరిగేసాను నేను. చెన్నై, విరూపాక్షపురం, ప్రతి ఊరు తిరిగేసాను. కలిసిపోయి గమ్ముగా అయిపోయినాను సార్. ఇప్పుడు మీరు ఇవాళే చూసారా, ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఈ ప్రోగ్రామ్? ఈ రోజే సార్. నేను అన్ని ఛానల్ ఒకటా ఉంటే ఈ రోజు. సరే సరే సరే, మీరు ఇంకా చూడండి. చూసిన తర్వాత ఈ అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, హైదరాబాద్ తీసుకురండి. వేస్తున్నాము. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యు. మీ భర్తకి సంపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగును గాక. ఆమేన్. చాలా ఇబ్బంది మాకు, అన్ని దూరం అయిపోయినాయి. మా బిడ్డలు కానీ ఎవరు లేదు సార్. నేను మా వారి ఇంట్లో ఉండేది. కింద ఉన్నా మా కోడలు కింద ఉన్నా పట్టించుకోదు. ఇక అవన్నీ ఫోన్లో చెప్పకూడదు. అది మళ్ళీ మీ కోడలు ఇంటే పెద్ద గొడవ అయిపోద్ది. మీరు ఆగండి కొంచెం. మీకు ఇప్పుడు జుట్లు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఈ మాటలు కాదు. ఇక్కడికి రావాలి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా కదా, మొత్తం చూడండి. అడ్రస్ కూడా ఉంది. ఇక్కడికి రండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆయన నిజమైన దేవుడు యేసు ప్రభువే. నిజమైన దేవుడు యేసు ప్రభువే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని బాగు చేస్తాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన. ఈవిడికి టైం ఇస్తే మొత్తం ఈవిడ లైవ్ అంతా తినేసేదట్టు. దయచేసి లైవ్లు తినకండి. 1 సెకండ్ 2 సెకండ్లు మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. తర్వాత పర్సనల్ విషయాలు చెప్పకూడదు. మా కొడుకు చూడడం, మా కోళ్ళు చూడంటే వాళ్ళ తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది. మేము చూడమా, మేము చూడకుండానే మీరు ఉన్నారా అంటారు. ఈ గొడవలన్నీ మనకెందుకు? మనం ఏదో దేవుడి సేవ చేస్తున్నాం.
అమ్మ చెప్పు, నీ ప్రార్థన ఒకసారి చెప్పు తల్లి. అయ్యా వందనాలు అయ్యారు. చెప్పండి. వందనాలమ్మా. అయ్యా మా బాబు పేరు రాశాలంటయ్యా, మాది ఏలూరు జిల్లా అయ్యా, అల్లుడు పేరు నాగేశ్ అయ్యా, 14 సంవత్సరాలు అయ్యా, పెళ్ళయ్యి బిడ్డలు లేక హైదరాబాద్కి తీసుకురమ్మా. అద్భుతం చెరుగులు గాక ఈ బిడ్డకి గర్భఫలమని అనుగ్రహించబడి మొదలెట్టేశారు ఏడుపులు. దయచేసి ఈ శోధనలు ఏంటో మాకు అర్థం కావట్లే. మీరు ఏమన్నా మాకు డబ్బులు ఇచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నారా ఏంటి? మీకు అంత టైం ఇవ్వడానికి దయచేసి గమనించండి. మేము ఫోన్పే నెంబర్లో, గూగుల్ పే నెంబర్లో అవి ఏం మేము పెట్టట్లేదు. దయచేసి మమ్మల్ని శోధించకండి. మీరు అమ్మ ప్రైజ్లాడు తల్లి చెప్పమ్మా. వందనాలు తల్లి చెప్పండి. అందుకే చేస్తున్నారని మాకు తెలుసు కదా, చెప్పండి. ఇక్కడికి తీసుకొచ్చేసేయండి, హైదరాబాద్కి తీసుకొచ్చేయండి. ఏసై బాగు చేస్తాడు. ఆయన ఎంతోమందిని ఇప్పుడు మీరు ఈ టీవీలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. మమ్మల్ని ఇంకా ఎక్కువ అడగొద్దు, దయచేసి తీసుకొచ్చేయండి. ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి చాలామందికి యూరిన్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఏమో రాదు. హల్లెలూయా. హలో, నమస్కారం చెప్పండి. అయ్యా బాబుకు చెయ్యి కాలు అని నరాలని కొంచెం పని చేయవయ్యా. ఏంటి పట్టు పుట్టుకలోనే వచ్చి అలాగైందా ఈ మధ్యలోనా? చిన్నప్పటి స్వామి. వయసు ఎంత? వయసు ఇప్పుడు 22 స్వామి. అంటే కొంచెమన్నా నడుస్తాడా? ఏం లేదా? నడుస్తాడు, కాలు అనేది ఈడ్చుకుంటూ కొంచెం ఈడుస్తాడు, ఏళ్ళు పని చేయవు. తీసుకురా, ఇలా ఈడ్చుకుంటూ వచ్చినట్లయితే తీసుకురా. మరి ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ ఉంటుంది, ఫ్రీగా ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చాక యేసు ప్రభు ఫ్రీగా చేస్తాడు కదా అని డైలాగులు కొట్టవద్దు దయచేసి. ఇది లక్షల రూపాయలు మేము టీవీ ఛానల్కి కడుతున్నాం. చాలామంది డైలాగులు కొడతా ఉంటారు, ఫ్రీగా చేయండి, మేము తగ్గాకిస్తాం. నువ్వు తగ్గించుకోవాలంటే రా, లేకుండా వదిలేసాయి. యేసయ్యా ఈ బిడ్డను స్వస్థపరచు, వాళ్ళ కుమారుని స్వస్థపరిచేస్తున్నాము. ఆమేన్ ఆమేన్. దయచేసి గమనించండి. అదే ఏదంట చూడు, ఒక సామెత ఉన్నది. ఒకడంట ఇల్లు గాలి ఎడుతున్నాడు అంట, అది ఇంకో అట్లా మాకు బాధలు ఉంటాయి. మేము ఈ పరిచర్య చేయటానికి మా వెనుక ఎంతోమంది బిడ్డలు ప్రయాస ఉంది. వాళ్ళందరూ ప్రయాసకే ఈరోజు ఈ కుర్చీలో ఆగిలా కూర్చుని మేము చెప్తున్నాం. అంతేకాకుండా మరి టీవీలో ఇన్ని అద్భుతాలు చూపిస్తామంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి హాల్స్ తీసుకుని, సౌండ్ సిస్టమ్ తీసుకుని, ఎల్ఈడీలు తీసుకుని, కెమెరామ్యాన్లు, డ్రైవర్లు, కార్లు, చాలా ప్రయాసం ఉంటుంది. తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, కరెంటు బిల్లు కాడి నుంచి లేకైతే లక్షలాది రూపాయలు ఒక్క మీటింగ్ ఖర్చు అవుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అన్నీ మంచిగా ఫ్రీగా చేయొచ్చు కదా అనుకుంటారు. కొద్దిగా బలవంతం ఏమి లేదు. ఒక్క ప్రోగ్రామే మన పరిచర్యలో టీవీ పరిచయ ద్వారా కానీ, ఇలాంటి మీటింగ్లు కానీ, ఇంకోటి మేమందరికీ భోజనాలు కూడా పెడుతున్నాం. యేసువాసరిపురం గుర్రంగూడలో ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు. అంత జనానికి నాకు తోచిన కాడికి చక్కగా ఇంత సాంబారు, ఇంత మజ్జిగ, ఇంత చట్నీ, ఏదో ఇంత ఆహారం ఇచ్చి రోగులు ఇళ్ళ కాడ తిననోళ్ళు ఇక్కడికి వచ్చి అయ్యా మేము భోంచేసామంటే అబ్బా ఎంత ఆనందం. హల్లెలూయా. హలో, మీరు టీవీలో మీరు ఎందుకు ముందుకు రండి, ఆ టీవీ కాడికి వచ్చి అదే పడుతుంది మాకు. నోటు మీద యేసయ్యా నీ స్తోత్రాలు, కుమారుని దర్శించు, అద్భుతాలు చేయండి. ఆమె దయచేసి మీరు మంచి వాళ్ళైతే ఆ టీవీ దగ్గర ఉండి మాట్లాడరు, కొంచెం యువతలకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే టీవీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మాకెట్లా తెలుస్తుంది? అదే వినపడుతుంది మాకు. హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది గ్యాస్ నొప్పి? ఇక మరి ఇక్కడికి రండి, మొత్తం గ్యాస్ అంతా వెళ్ళిపెట్టేట్టుగా ప్రార్థన చేస్తాం. ఫ్రీగా ఆకలి అయ్యి చక్కగా తినేటట్టుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రవక్తని నువ్వు చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుతున్నావు. చప్పలు కొడదాం, ప్రభుని కనపరిద్దాం. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఫోన్ చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఫోన్లో కూడా దేవుడి విడుదల ఇచ్చేస్తాడు. మేము కొంతమందికి మళ్ళీ కాల్ చేస్తాం, మాకు అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అంటారు. అది మాకు చాలా సంతోషం కలుగుతుంది.
ప్రభు మాకు ఇచ్చిన వరమే. ఇంకా దీంట్లో ఏ రహస్యాలు లేవు, ఎటువంటి మర్మాలు లేవు. ఇదిగో డాక్టర్లు ఈ బాబుకి ఏమి చెప్పారు తెలుసా? ఈయనకి క్యాన్సర్ అని చెప్తున్నారు డాక్టర్లు. ఆ పిల్లడిది అంతా రెడ్ అయిపోయి, పుండ్లైపోయి, బ్లడ్ ఎట్లెట్లో వస్తుంది. ప్రార్థన చేశాక దేవుడు ఎంత ఇప్పుడు బతుకుతావున్న నమ్మకం ఉంది కదా. ఈ పిల్లోడు ఒకటి ఫోన్లోనే అమౌంట్ పంపించేశాడు. తమ్ముడు నేనున్నా. అప్పటి వరకు డాక్టర్లు ఏం చెప్తారో భయము, భార్య భర్తలు సంతోషం లేదు, పిల్లలు లేరు, ఇది పోతే ఏం బ్రతుకు ఏమైపోద్దని వేడుతున్న బిడ్డకే యేసయ్య నాకు ఇచ్చిన ఆ అభిషేకంలో నేను చెప్పా, తమ్ముడు వంశీ నువ్వు భయపడుకు, నీ ప్రాణానికి నా ప్రాణం, నీకు ఆ స్కిన్ అంతా మంచిగా అయిపోద్ది, పుండ్లుగా అయిపోయింది. ఫోటో పెట్టావు, నా ఆడపిల్లలకు ఇబ్బంది అయితే నా నెంబర్ ఇచ్చి ఫోటో పెడితే ఎర్రగా భయంకరంగా ఉంది. అప్పుడు ప్రార్థన చేశాక అది అలా ఇప్పుడు ఎట్లా వచ్చేసింది? బాగుంది. చప్పట్లు కొట్టండి. బ్రతుకుతావా? ఇంకేమైనా భయం ఉందా? బ్రతుకుతానే. సిస్టర్ మీరు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది తమ్ముడికి? బాగుంది కదా. అదే ఇక్కడికే ఫోన్ చేయకపోతే బాగుందండి, కుళ్ళిపోతుండేది అంతా, కుళ్ళు లేదు. ఇప్పుడు రెడ్ చప్పట్లు కొట్టండి. ముస్లిమ్స్ సుందీ చేసినట్టుగా చేసేస్తారు, ఏమి లేకుండా అలా తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గడ్డ ఏదో ఉంది కదా, కరిగింది, అది చప్పట్లు కొట్టండి. ఆ సుందీ చేసేసాడు ముందు ఆ గడ్డ నార్మల్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు నార్మల్ కలర్లోకి వచ్చేసి నేను అన్న భార్యతో సంతోషంగా ఉంటాను, నేనున్నా. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. ఈరోజు ఈయన మాకు ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వకపోతే ఈయన పరిస్థితి ఏంటి చెప్పిన డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి క్యాన్సర్ అని చెప్పి అది కొంచెం తినుకుంటా చీముతో అట్లాగా తినుకుంటూ పోతున్నా. తమ్ముడు నేనున్నా, నీకు మాట ఇస్తున్నా, నువ్వేం భయపడుకో, అది తగ్గిపోద్దే, నేను ఇలాంటివి ఎన్నో చేశా అన్న. ఆ ధైర్యంతో ఇక్కడ వస్తాను పాస్టర్ గారు అని చెప్పాడు రామన్న. ఇప్పుడు భార్య చెప్తుంది. ఎట్లా ఉందా సిస్టర్? ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈయన ఏం పని చేస్తారు? ఎంఎల్టీ. ఈ రోజు ఇలా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసావా? చూడండి ఎంత అద్భుతం. ఈ తమ్ముడు ఓకే కదా? ఓకేనా? 2 నెలల నుంచి బాగా నొప్పి బాధపడుతున్నాడు, ఇప్పుడు తగ్గింది. ఆమె 2 నెలలుగా అల్లాడిపోయాడు. స్పాన్సర్ చేసుకుంటే వెంటనే మనస్ఫూర్తిగా చేసేసుకున్నాడు. ఎప్పుడైనా మీరు స్పాన్సర్ చేసుకుంటే చేసేసుకోండి, అంతే. నా మాటేనండి, నేను అబద్ధం చెప్పట్లేదు. చాలా గడ్డ పోయింది అయ్యగారండి, ఇప్పుడు తగ్గింది. చప్పట్లు కొడతాం. నార్మల్. యేసయ్య తమ్ముడిని దర్శించండి. ఆమె దయచేసి కూర్చోండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీకేమైందమ్మా? ఏమైంది నీకు? కిడ్నీల ప్రాబ్లం అండి. కిడ్నీ ప్రాబ్లమా? కిడ్నీ ప్రాబ్లమా? కిడ్నీల ప్రాబ్లం. ఒకదాని వచ్చేవారు వచ్చారు మీ మా చేతులు అందరూ చెల్లెలతో వచ్చారా? ఇంతమంది ఉన్నారా నీకు చెల్లెలు? 1, 2, 3. ఏ ఊరు మీది? మాది చంద్రలపాడు అండి, నందిగం తాలూకా. నందిగమ్మ. ఎప్పుడు వచ్చావు? పోయిన నెలలో వచ్చానండి. ఇప్పటి వరకు నాకు దేవుడు సట్టుపరిచాడు. కిడ్నీలు బాగైపోయినాయా? అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు? నేను పోలేదండి ఇంకా డాక్టర్ గారు. ముందు ఎన్ని సంవత్సరాలు బట్టి బాధ? కిడ్నీ 4 సంవత్సరాలు బట్టి. 4 సంవత్సరాలు. ఏం చేశారు? ఆ కిడ్నీలు బాగోపోతే బ్లడ్ ఎక్కిచ్చారు. మైక్ వదిలి అన్నం తినలేకపోయేదాన్ని, చాలా బాధపడ్డావా? అన్నం తినలేకపోయేదానివా? కొడుకులు ఉన్నారా? ఒక్కడేనా? 2 ఉన్నారా? ఇక్కడ వచ్చారా? అయితే నువ్వు కిడ్నీ 4 సంవత్సరాలు బాధ కదా, అంటే హాస్పిటల్కి వెళ్తే ఏం చేసేవాళ్ళు? కిడ్నీ బాగోలేదు ఏం చేసేవాళ్ళు? బెడ్ ఎక్కించేవాళ్ళు, బెడ్ లేదని. ఇంకా గ్లూకోజులు ఎక్కించేవాళ్ళు, ఇండిషన్లో ఇన్ని మందులు ఇచ్చేవాళ్ళు. మింగలా కల్లా పోయేదాన్ని. ఇక్కడికి వచ్చినాక నేను ఇప్పుడు మందులు వేసుకుంటున్నావా? నువ్వు అందరికి చెప్పు మందులు వేసుకోవద్దని. 3 నెలలు బట్టి ఇప్పుడు మందులు అనేది వేసుకోలేదండి.
అంటే డిసెంబర్ వచ్చిన 1 నెలేగా ఇప్పుడు అయ్యింది. ఈ నెల బట్టే నేను వేసుకోవాలి, ఒక్క బిళ్ళ కూడా వేసుకోవాలి. 3 నెలలు అంటున్నావు ఎందుకు మరి? మరి 3 నెలలు అనుకుంటున్నాలే కానీ తెలియక చదువుకోలేదేమి? తెలుసుకోలేదు. అవునా? చప్పట్లు కొట్టాడు. పట్టుకోండి. ఏ హాస్పిటల్లో చూపించుకున్నావమ్మా నువ్వు? పెద్ద డాక్టర్ల కాడే చూపించానండి. ఆ ఊరి పేరు ఏమైనా తెలుసా? నందిగమా. పెద్ద హాస్పిటల్ అంటావు, ఇక పేర్లు తెలవదేమో. 4 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా? మీ దైవాల శుభ్రంగా తగ్గిపోయింది. శుభ్రంగా తగ్గిపోయింది అయ్యగారు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఇక చేతులు పైకెత్తి నడుచుకో. చేతులు పైకెత్తి నడు. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే. వెళ్ళిపోయి యేసయ్య నిన్ను బాగు చేశాడు, వెళ్ళిపోయి ఆయన సాక్షిగా నిలబడంతే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హల్లెలూయా. హలో వందనాలయ్యా. తల్లి చెప్పమ్మా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అయ్యా. అవన్నీ నేను అడగలేదు, మీ ప్రార్థన అవసరం అడిగాను, అది చెప్పు. నిమ్మండి మా ఆయన బాగా 5 నెలల బట్టి తగ్గట్లేదు. 5 నెలలు కాదు, ఆయనకి ఎప్పటి నుంచి ఉంది. డస్ట్ ఎలర్జీ అన్నీ ఉంటాయి. యేసు ఆశ్రయపర స్వస్థశాలలో, యేసు ఆశ్రయపర స్వస్థశాలలో శనివారం స్వస్థత ప్రార్థన ఉంటే వీలుంటే రండి, ప్రభు బాగు చేస్తాడు. ఆమేన్. దయచేసి ఈ నిమ్మున్నటువంటి వాళ్ళు మరి టాబ్లెట్లు వేసుకున్నప్పుడు రోజు వేసుకోవాలి, పొద్దున్నే సాయంత్రం. అయితే తగ్గదు, అది వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి తగ్గదు. అలాంటి వారు రండి ఇక్కడికి, మేము ప్రార్థన చేస్తాం. మీకు ఆ వాంతులు అయిపోయేటట్టుగా ప్రార్థన చేస్తాం. మొత్తం ఆ తెమడ ఆ గుండెకి పట్టింది, లివర్కి పట్టింది, ఆ కిడ్నీలు పట్టింది, ఆ పేగులు ఉన్న డస్ట్ అంతా ప్రార్థన ద్వారా మేము ఆయిల్ ఇస్తాం కదా, అది తీసుకున్నప్పుడు మీకు వాంతులు అయిపోతూ ఉంటాయి, ఇలాంటి మోక్షన్స్ అయిపోతుంటాయి. అప్పుడు కడుపు క్లీన్ అయిపోద్ది. ఈ గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు ఒకలో దయచేసి ఈ నిమ్ము అని చెప్తారు. ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయే వరకు కూడా మెడిసిన్ వాడినా లాస్ట్ వరకు కూడా మనిషిని వదలదు. అలాంటిది చిన్నపిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి రండి. ఒకవేళ నిమ్ము అనేది ఒక దురాత్మ అయి కూడా ఉండవచ్చు, దురాత్మ కూడా అయ్యి ఉండవచ్చు. దయచేసి గమనించండి. ఇక్కడ చేతబడులతో బాధపడుతున్నవారు, దురాత్మలతో బాధపడుతున్నవారు, గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడి టీబీ వ్యాధి వచ్చినోళ్ళు క్షణాల్లో విడుదల పొందుకుని వెళ్ళిపోతారు. 4th స్టేజ్ క్యాన్సర్ సహితము విడుదల పొందుకుని హ్యాపీగా వెళ్తారు. ఎటువంటి సమస్య లేదు. కొన్ని వందలు కాదు, కొన్ని వేల వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. 4th స్టేజ్ క్యాన్సర్ సహితం మెడిసిన్ వాడనవసరం లేదు. హల్లెలూయా. హలో చెప్పండి తల్లి, చెప్పండి. నీ మాట నాకు అర్థం అవట్లేదు, నేను కట్ చేసేస్తున్నాను. నీ మాట అర్థమైపోయినా మీకు ఈ టీవీ సౌండ్ మళ్ళీ మాకు వినిపించినా ఫోన్ వెంటనే కట్ అవుతుంది. మర్యాద కూడా మాట్లాడాలా. దీంతో పాటుగా మర్యాద, చాలా మర్యాదగా ఉండాలా. హలో అయ్యగారండి, వందనాలు. చెప్పండి అయ్యా. వందనాలు సార్. రాజమండ్రి నుంచి అండి. నా భార్యకు కాలు పనిచేయట్లేదు, డ్రగ్ రియాక్షన్ వచ్చిందండి అయ్యా. కుడి చెయ్యి కుడి కాలు పని చేయట్లేదు అయ్యా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఎన్ని సంవత్సరాలు బట్టి? ఇప్పుడే ఒక 2 months అవుతుంది అయ్యా. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? అంతా ఒక జిఎస్ఎల్ లో, రాజమండ్రి జిఎస్ఎల్ లో చేసాం అయ్యారు. మరి అక్కడ కొంచెం ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టారంటే ఈయన ఇంకోటి చెప్తున్నాడు. ఎంత డబ్బు? 1 లక్ష రూపాయలు అయింది అయ్యారు. ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాంకి తీసుకుని వచ్చేసే అవని వచ్చేసే శనివారం వచ్చే బాగు చేసి పంపించేస్తాం. హల్లెలూయా. ఇక మాటలు లేవు. ఎందుకంటే దయచేసి గమనించండి, అందరూ మాకు స్పాన్సర్ చేయొద్దు, అది కూడా చెప్తున్నాను. దయచేసి అందరి దగ్గర మేము స్పాన్సర్ తీసుకోం. మీ టీవీ చూసినా కూడా చూడండి, కానీ మీ దగ్గర స్పాన్సర్. ఎవరికైతే దీర్ఘకాల వ్యాధులతో ఇక హాస్పిటల్లో కూడా ఇక కాదు
అంటారో అలాంటి వారు ఇక్కడికి రావాలి. ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవాలి. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మేము స్పాన్సర్లు తీసుకోము. ఒకవేళ మీరు బలవంతంగా చెప్పి మేము టీవీలో చాలా చూస్తాం, మాకు ఏ వ్యాధులు లేవు కానీ మేము టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తామన్న వాళ్ళు నాకు ఒక్కడ కూడా దొరకలే ఇప్పటికి. దయచేసి రోగము ఉంటే ఒక టీవీ అది ఇచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు చాలా. కానీ మీరు దేవుని సేవకి చాలా కష్టపడి చేస్తున్నారు. 6 ప్రోగ్రాలు వస్తున్నాయి, మీ ప్రోగ్రాలు మేము చూస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యా ఈ ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తున్నాం, మాకు బాగా మంచిగా అనిపిస్తుంది, మీలాంటి వారికి మేము ఎంకరేజ్ చేయాలి, మీలాంటి వారు ఎంతోమంది బ్రతికిస్తున్నారు, ఇదిగో నేను సేవకు సహకరిస్తున్నా మనిషి ఒక్క మనిషి ఇప్పుడు వరకు రాలే. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ టీవీ పరిచయం చేస్తున్నా. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఫోన్పేలు గూగుల్ పేలు అస్సలు నేను ఎందుకు అంటే ఏదో నాకు మనసు లేదు నా దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పొందుకుంటారు, వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా నేను ఈ సేవ చేస్తున్నాను అంతే. దేవునికి మహిమ. హలో, వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అంటే మేము విజయవాడ వచ్చాము, 2 సార్లు స్పాన్సర్ చేశాను, 5,000, 10,000 చేశాను. నా పేరు కుమారి, మా యాంటీ నిమ్మండి, మాలలో బాగా అసలు 5 నెలలు పెట్టి కూడా నిమ్ము తగ్గల బాగా. మొన్న నాతో మాట్లాడావు కదమ్మా చక్కగా, నాతో మాట్లాడావు కదా చక్కగా మొన్న. మాట్లాడానయ్యా. మళ్ళీ వస్తానన్నావు కదా, తీసుకురమ్మన్నావు కదా. ఇప్పుడు రెండోసారి నువ్వు రెండోసారి లైవ్లో ఎందుకు ఫోన్ చేస్తున్నావు? లైవ్లో సరదాగా ఉందా? నువ్వు మాట్లాడావు, మళ్ళీ నెలలో నేను వస్తాను అని చెప్పావు. నేను అంత వివరంగా మాట్లాడాను కదమ్మా. ఇప్పుడు నువ్వు రెండోసారి ఫోన్ చేసావు లైవ్లో, కరెక్ట్ కాదమ్మా, పెద్ద మనిషివి. దయచేసి గమనించండి, కొంచెం మనం బుద్ధి ఉండాలి. అదే మీ బిడ్డలో ఏదైనా సేవ చేస్తే వచ్చే డబ్బులతో బాబా ఇంకా చేసే సేవ అంటారు. మాకు ఎన్నగా చెప్పేవాళ్ళు లేరు, ముందు చెప్పేవాళ్ళు లేరు, ఒక్కడే ఆయన. ఎవడి మాట నేను అసలేనా ఫస్ట్. దయచేసి గమనించండి. ఇప్పుడు ఆవిడ ఇందాక ఫోన్ చేసింది, ఆల్రెడీ మొన్న ఫోన్ చేస్తే చక్కగా ఓపిక ఉన్న, అమ్మ నీలాంటి సేవకుని చూడలేదయ్యా. ఇప్పుడు లైవ్ చూస్తుంది ఆవిడ కూడా, చాలా గొప్ప దైవజనుడు, ఓ నాయనో అందే. ఇప్పుడు 2 సార్లు టైం వేస్ట్ చేసింది. ఇసుమంటి వాళ్ళని మంచి వాళ్ళు అనాలా చెడ్డోళ్ళు అనాలా? హలో, చెప్పు తల్లి. వందనాలు తల్లి, చెప్పండి. పాము గరిచింది ఎక్కడ? ఏ ఊరి మీదే? ఎంత చక్కగా చెప్తున్నావు అమ్మ, గౌరవం రెస్పెక్ట్ లేకుండా. ఎవరు? స్తోత్రం నాయన. ఏ బిడ్డదే తల్లి తిమ్మపూర్ అంట, పెద్ద ప్రపంచం, అమెరికాలో ఒక ఊరు వీధిలాగా చెప్తుంది ఆ బిడ్డ. ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డకి మేలు చేయండి వేస్తున్నాము. ఆమె పాము గరిచింది అయ్యా మాది కాలనూరు. చక్కగా వివరంగా చెప్తే దానికి వివరణ చక్కగా ఇచ్చి ప్రార్థన చేసి ఆ విషయం ఏమంటే కూడా ఎలా తగ్గిపోవాలి. ఇలాంటి వీళ్ళకి ఏమైందంటే పాము గరిచి వాళ్ళకి దురదలు వస్తూ ఉంటాయి. ఒక చేప తిన్నా, తర్వాత ఇంకా చికెన్, ఇలాంటి నీచులు తిన్నా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మనము మూర్ఖుల్లోనికి తీసుకొచ్చేద్దాం, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఇదిగోండి ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుడుతున్నారు. ఒకటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో మనం అకాల మరణం పొందకుండా ఉండాలి. అలాగే ఒక అభిషేకుని దైవజనులతో మనం ప్రార్థన చేయించుకునేటప్పుడు ఎంతో ఎంతో మరి దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఆ పరిస్థితులు ఉండాలి. దయచేసి గమనించాలి. హల్లెలూయా. చెప్పు, నీదేంటి, ఏం సాక్ష్యం చెప్తావు? అయ్యా పోయిన నెలలో వచ్చాను. పోయిన నెల ఎక్కడ వచ్చావు? ఇక్కడికి వచ్చాను అయ్యా. ఇక్కడికి వచ్చావా? 10,000 ఫోన్ చేశాను అయ్యా. చేసిన ప్రార్థన చేశారు. ఏమైంది చెయ్యికి? అది ఇది వచ్చింది కదా. ఏమొచ్చింది? పచ్చి వాతంలాగా వచ్చింది. మీకు ఏం తగ్గింది ఇక్కడికి వచ్చాక? వచ్చినాక తగ్గింది అయ్యా, పర్వాలేదు. ఏమి తగ్గింది? కొద్దిగా నడుస్తున్నాను, బాగా నడుస్తున్నాను. అంటే నీకు పారాలిసిస్ వచ్చింది? ఎన్ని సంవత్సరాలు? 5 నెలలు అయ్యా. 5 నెలలు అయిందా? ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది, ఫెలార్స్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది, ఫెలార్స్ వచ్చింది. మీ దగ్గరకు వచ్చి 10,000 పౌండ్స్ చేశాను అయ్యా. కొంచెం బాగానే ఉంది, కొంచెం నడుస్తున్నాను, కూర్చొని లేగలేకపోతున్నా. కూర్చొని లేగలేకపోతున్నా. అంటే ఏం ప్రాబ్లం ఉన్నట్టు?
మరి కూర్చొని అంట్లు దొంగకోలేకపోతున్నా, బట్టలు ఉతుకోలేకపోతున్నా, ఇక్కడి నుంచి అక్కడ నడవలేకపోతున్నా. పోయిన నెలలో నువ్వు వచ్చినప్పుడు నడిచావు, ఇక్కడ పైన నడిచావా? నడిచానయ్యా, నడిచాను. ప్రార్థన చేయకముందు నడిచావా? నడవాలి, మీరు చేసినాక నడిచా. ఈ మనిషి మాటలకు అబ్జర్వేషన్ చెయ్యండి. నడిచానయ్యా. మేము నీకు స్వస్థత వచ్చింది, నువ్వు అబద్ధాలు. అక్కడేమో హాస్పిటల్కి, ఇక్కడికి వచ్చాక హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఇక మరి మందులు వేసుకుపోతే తేడా వస్తుంది అన్నారయ్యా. మందులకి వెళ్ళాను, బాగు చేస్తాను నీ డాక్టర్ అని మా చెప్పాడు. చెల్లి మా అందరు తిట్టారు, నువ్వు మందులు వేసుకుంటావు, ఎందుకు వెళ్ళావు నేను హాస్పిటల్? ఇక్కడ చెప్తున్నా కదా, మందుల ద్వారా తగ్గిపోద్దా, మరి తగ్గిపోద్దా పూర్తిగానే. తగ్గలేదయ్యా, మా చెల్లెళ్ళు తిట్టారు. వాళ్ళు తిడతాం కదా, ఇప్పుడు నేను కూడా తిడతా ఎంతమందిలో. అయ్యా నాకు మందులు లేకుండా నాకు స్వస్తి నాయన, ముగ్గురిని తీసుకొచ్చి అప్పుడు ఇంకా అక్కడేమో చెల్లెళ్ళు కూడా ఇప్పుడు ఆటికి ఇది అంటేనే లక్షలు పెడతారు, 10 లక్షలు 20 లక్షలు అట్లా పెడతారు, 5 లక్షలు పెడతారు, 10 లక్షలు పెడతారు. యథార్థమైన మనసుతో ఉంటే ఇక్కడ స్వస్థ వచ్చింది. అసలు స్టంట్లు గింట్లు ఏమి ఉండవు. మేము అంత క్లియర్గా చెప్తున్నాం టీవీలో మాట్లాడుతున్నాం. మీ భర్త ఏమన్నాడు ఇక్కడ? ఉండలేరు. మా చెల్లి, మా అక్కగారు అమ్మాయి ముగ్గురు వచ్చారండి. వాళ్ళు ముగ్గురు వచ్చారు. స్పాన్సర్ చేస్తా కూడా వచ్చారయ్యా. అది నన్ను తిట్టారు, అసలు ఎందుకు చేసామని. నాకు ఈ ఆటో టాకి ఎన్ని అన్నారు కానీ ఒకటి హార్ట్ అటాక్ ఎవరైనా ఇక్కడ ఉన్నారు కదా అనే లోపలనే తగ్గిపోద్ది. అయ్యా బాబు, ఇంత క్లియర్గా టీవీలో చూపించి చెప్పి కొంతమందికి అయితే మీ కాళ్ళు మొక్కుతా స్టంట్లు వేయించుకోవద్దు అని చెప్తున్నాం. అమ్మా నీ పేరు ఇప్పుడు చెప్పు. కరుణ అండి. కరుణ. చేతుల పైకి లేపుకోప్పుడు లేపో. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? చప్పట్లు కొట్టండి గట్టిగా. వరగలు రా రా, నీ చెల్లెలు మళ్ళీ తిడతారు నిన్ను. దా ఉరుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. అమ్మా మీ ఊరు చెప్పి ఇప్పుడు నీ పేరు చెప్పు. రా బామ్మ, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెల్ట్ అయిపోతుంది కాలు, ఈ చెయ్యి అయితే ఇక్కడ నొప్పుతో ఇలా లేపలేకపోయింది. ఇప్పుడు చెప్పమ్మా ఎట్లా ఉందో అది మైకులో చెప్పమ్మా. తగ్గింది. ఏం తగ్గింది అమ్మా? కళ్ళు ఎర్రగైపోయినాయి తెలుసా నీకు ఇప్పుడు? ఆమేన్. కాలు కూడా ఇప్పుడు ఏంటి కన్నా చెయ్యి అంటే తిట్టాను ఇప్పుడు వరకు. ఓకేదా? అందరికి చెప్పు. ఎన్ని రోజులుగా బాధపడ్డావు? 5 నెలల నుంచి 5 నెలలేనా? 5 నెలలే. ఏం బాధ? 5 నెలలుగా హార్ట్ అటాక్ చెయ్యి. హార్ట్ అటాక్ ఇక ఉండదు తల్లి, నువ్వు ఉండదు, ఇక రాదు. నువ్వు అట్లా మళ్ళీ ఏం ప్రయత్నాలు చేయకు. వేసేసారా? వేపించేసుకుంటే నేనేం చేస్తాను సార్. కానీ చప్పట్లు గట్టిగా. ఈ రాధ కోదాడ నుంచి వచ్చారు. లివర్ గట్టిగా అయ్యింది. ఎక్కడ అమ్మా? చెడు రక్తం ఉండే హాస్పిటల్లోని ప్రజలతో జరిగింది. రక్తం తగ్గింది, ప్లేట్లెట్లు తగ్గాయి. 8 సంవత్సరాల నుండి ఈ సమస్య. ఆకలి లేదు, దా కడుపులో ఉబ్బరం, కడుపు నొప్పి. ఎవరి తల్లి? ఎవరమ్మా? ఎవరు ఈ మనిషి? ఎవరు? ఎక్కడ? పాపైనా? పెద్దవిడ? చిన్నవిడవిడి? రావాలి, త్వరగా రావాలి. చప్పట్లు కొట్టండి అందరూ. అలా మౌనంగా ఉంటే ఎట్లాగా? చప్పట్లు కొట్టండి గడుగు. రా రా రా. ఎవరి వెళ్ళైపోయిందా? భార్య? ఈయన భార్యనా? ఏం పని చేస్తావు? ఈ మనిషి ఎట్లా ఉందండి? ఏం పేరు? నీ పేరేంటి అమ్మా? రాధానా? ఏంటి చాలా బాధలు ఉన్నట్టున్నాయి మొత్తం. ఆమేన్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇటువంటి ఎట్లా ఉంది మీ భార్య? నడు ఇక పర్లేదు. అసలు మరి 8 సంవత్సరాలు మళ్ళీ మనం తెలవదా నీకు? ఇక్కడ 14-15 సంవత్సరాలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు ఆవిడ? నా బిడ్డ. నీ కూతురా? ఇద్దరు బిడ్డలు. చాలా ప్రాబ్లం ఉంది ఆవిడకి, మొత్తం చాలా ఇబ్బందులు దుఃఖంలో తిరిగిన గారు. మంత్రమా? ఇంకెక్కడ తిరిగావు? మిర్యాలగూడెం తిరిగినావు. చర్చిలా? మంత్రాలా? ఈ హాస్పిటల్
అమ్మా నీ పేరు చెప్పిరా తల్లి. రాధా. ఇప్పుడు కూర్చులేకమ్మా నువ్వు సొంతగా కూర్చులేస్తుంది. చూడండి, చప్పలు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. లేమ్మా. ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన. అమ్మా నీకు ఇప్పుడు ఎట్లా ఉంది? సంతోషంగా ఉందా? సంతోషంగా. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఎట్లాగో వచ్చావు కదా, మొత్తం గుంజుతున్నా. ఎట్లా ఉన్నాయి అవి? చేతులు మామూలు పెట్టుకో. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు నీకు? 8 years కింద బాబు పుట్టిండండి. బాబు పుట్టే ప్రెగ్నెంట్ లో లివర్ ప్రాబ్లం ఉందని చెప్పారండి. లివర్ గట్టి పడ్డది, దీనికి మెడిసిన్ కూడా ఏం లేదు, మేమేం చేయలేము. ఇది చాలా ప్రమాదమైంది. మీరు నువ్వేమైనా ఆక్సిజన్ పెట్టుకుంటున్నావా? లేదండి, ఆక్సిజన్ లేదు కానీ టైట్ అయిపోయిందా? అంటే ఆయాసం వస్తుందా? ఆయాసం ఏం లేదు, పొట్ట ఉబ్బరంగా ఉంటదండి. ఉంటుందా? చేతులు పెట్టుకో. ఉబ్బరంగా ఉంటుంది అంటుంది యేసు నామములో. చెప్పు ఇప్పుడు ఎట్లుందో చూసుకో. మంచిగా ఉందండి. మెత్తగా అయిపోయిందా? చూసుకో, ఇట్లా పిసుకు అయిందా? నడుము ఏమైనా గుంజిద్దా ఇక్కడ? ఏం గుంజదా? పొట్ట మాత్రమే. అమ్మాయి నీకు భయం కూడా ఉంటుందా బాగా? భయం ఉంటుందా? భయపడతా ఇవిడి బాగా? లేదండి, ఏం భయపడదు. ఏం బ్లడ్ తక్కువ ఉంటుందండి. చర్చికి వెళ్తారా? చర్చికి అంటే ఎప్పుడో ఒకసారి పోతా సార్. అమ్మ వాళ్ళ ఇంటికాడ వెళ్ళేది, పెళ్ళైన కాంచి వెళ్ళట్లేదండి 8 years నుంచి. పరలోకానికి వెళ్ళాలి మనం, దేవుని వాక్యాన్ని వినాలి. అర్థమైనా? మందిరానికి వెళ్ళండి. ప్రభు నేను అద్భుతంగా విడుదలపరచును కాక. ఇంకా అన్ని తింటారు. 2 weeks తర్వాత స్ప్లీన్ పెరిగింది అన్నారండి, సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్. ఏది వద్దురా, నేను ఉన్నా కదా, మళ్ళీ మాట్లాడతాం. వెళ్ళండి తర్వాత చూద్దాం ఏదైనా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఇదిగోండి, ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది పుడుతున్నారు. ఒకటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో మనం అకాల మరణం పొందకుండా ఉండాలి. అలాగే ఒక అభిషేకుని దైవజనులతో మనం ప్రార్థన చేయించుకునేటప్పుడు ఎంతో మరి దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఆ పరిస్థితులు ఉండాలి. దయచేసి గమనించాలి. హల్లెలూయా. ఓకే, చెప్పండి అయ్యా. చెప్పు త్వరగా. నీ ప్రార్థన అవసరత ఏముందో 1 నిమిషంలో చెప్పాలా, అలా సెకండ్లో చెప్పాలి. పాస్ పోసిన కాడ పుండు ఏందది? మాట్లాడక, పెద్ద మనుషులు కదా. ఏ ఊరి మీదే? ఎప్పటి నుంచి ఉంది ఈ బాధలు మీకు? ఈ మనిషి అయ్యా నువ్వు, ఎప్పటి నుంచి ఉంది ఈ బాధ నీకు? 2 నెలలుగా నీకు ఆ బాధ ఉందా? డాక్టర్ల దగ్గరికి వెళ్తే తగ్గితే ఇంకెందుకయ్యా రా. మరి మొన్న ఒక అతనికి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది పాస్ పోసుకుని ముందు తోలు లోపల అంతా మొత్తం ఇంత పొడుగున ఆ ఎర్రగా పుండ్లు అయిపోతే డాక్టర్ గారు తీసేయాలని చెప్పారు. మరి విజయవాడ వచ్చాడు, ప్రార్థన చేస్తాము, అద్భుతం జరిగింది. భార్య సాక్షిపతి చీములు పోసి రక్తాలు గారిపోతూ ఉండేవి అంట. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి మళ్ళీ క్యాన్సర్ అని కూడా భయపెట్టారు. ఈరోజు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడే, అలాగే మీకు కూడా ఇస్తాడు. రండి అయ్యా బాబు, యేసయ్యా ఈ బిడ్డను బాగు చేసి స్వస్థపరిచేస్తున్నాం. ఆమేన్. హలో, దయచేసి గమనించండి. నేను వైద్యానికి విరోధిని కాదు, కానీ వైద్యాన్ని మించి ఇవాళ యేసయ్య నా ద్వారా కార్యాలు జరిగిస్తున్నది మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ వీలుని బట్టి వైద్యంతో ఒకవేళ వైద్యానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినా తగ్గపోతే అప్పుడు ఇక్కడికి రండి, ఖచ్చితంగా తగ్గిపోద్ది.
ఎటువంటి ఆపరేషన్లు అయ్యి అసలు అవసరమే లేదు. అది ఇప్పుడు వరకు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడలేదు. హలో, వందనాలు, చెప్పండి. చేతబడి శక్తులు ఎవరు చేశారు నీకు? కాదయా, ఆస్తి బాగుందా ఏంది? ఏ ఊరు చెప్పండి. శాంతినగర్. ఎప్పటి నుంచి బాధలు శాతపడుతూ ఎప్పటి నుంచి బాధలు పడుతున్నారు? 3 సంవత్సరాలు. మరి శాంతినగర్ ఇప్పుడే చూసావా? ఇది మనదే ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? సరే, మనకి శాంతినగర్ నుంచి కార్లు, మీరు కారు ఉందా మీకు? సరే, నీకు కారు ఉందా? కారు ఉందా? మరి ఏం ఉద్యోగం చేస్తావు? రియల్ ఎస్టేటా? సరే, శనివారము ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది. రా 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 తగ్గిపోద్ది. 3 సంవత్సరాలు ఉంది కదా, ఒక టీవీ ప్రోగ్రాంకి కానుక తీసుకుని వచ్చేసేయి, క్లోజ్ చేసుకుని వెళ్ళిపో. ఒకవేళ ఇంట్లో ఉన్నా ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించండి. మొన్న ఒక ఆవిడ, నేను కావాలని అట్లా అడుగుతున్నా, నాకు చేతబడి చేసేసారు అంది. ఏ పని చేస్తామంటే కూలి పని అంటుంది. ఎంత అంటే 200 300. ఈవిడ మరి ఏమన్నా ఎన్ని ఇల్లులు కట్టావు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని దెబ్బకి ఈమెకి చేతబడి చేసేవాడు కనీసం ఈమె మీద చేతబడి చేయించేటికి వాళ్ళకు 10-20 వేలు అని కావాలి కదా అవతలోడికి. ఈమెకి చేశారంట. ఏందో ఈ చేతబడులు ఏంటో మాకు తెలవట్లేదు చాలా వరకు. హల్లెలూయా. హలో, చెప్పండి. అమ్మాయికి బాగాట్లేదయ్యా, పెద్దవాట్ల పొడి మాది. మళ్ళీ పెద్దవాట్ల పొడి అయ్యా. మా అమ్మ కుటుంబం అంతా ఎంతో సోదరుతో ఉంది. మా అమ్మాయి బాగాట్లేదయ్యా, ఎందువల్ల ఎందుకు ప్రార్థన చేయండి అయ్యా. అలా కాదు, మీరు హైదరాబాద్కి తీసుకురండి మా అమ్మాయిని. అయ్యా, హైదరాబాద్కి తీసుకురండి అమ్మాయిని. హైదరాబాద్ అది మరి హైదరాబాద్కి తీసుకురామ్మా, బాగోలేదు అంటున్నావు కదా. నేను విజయవాడ వచ్చి చెప్తాలే కానీ నువ్వు ముందు హైదరాబాద్కి రామ్మా, తీసుకుని బాగు చేస్తాము, శుభ్రంగా బాగుపడుతుంది. ప్రభు నీకు విడుదల కలిగింది. 84లో బొద్ది కాబట్టి పక్కనే చర్చి, మెయిన్ రోడ్లోనే. సరేనా? అడ్రస్ కూడా అక్కడ ఉంది. మళ్ళీ నన్ను అడిగా అన్నీ ఇందాక ఏదో అన్నారు, సామెతలు ఉన్నాయి, అట్లా చేస్తున్నారు. ఇప్పుడు టీవీలో చెప్తున్నారు కదా శనివారం అని. అప్పుడు నువ్వు ఆలోచించుకుని మళ్ళీ కాల్ చేయమ్మా. చూడండి, చాలామంది శాదాస్తం ఎలాగుందో, భయంకరమైన శాదాస్తంతో ఉంటున్నారు జనాలు. ఈ లైవ్ ముగింపు అవుతుంది. దయచేసి మీరు లైవ్ అయిపోయినా కూడా కాల్స్ మాట్లాడతాము, ఫోన్ చేయండి. శాదాస్తపు మనస్తత్వంతో కాకుండా ఈ దైవజనుడు మన కోసం కష్టపడుతున్నాడు, ఈయనకి దేవుడిచ్చిన వారము ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుని విడుదల పొందుదామనే మనసుతో రండి. కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఓకే, మా దగ్గర అయితే దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఒక టీవీ ప్రోగ్రాం సహకరించండి, అంతకు మించి మాకు వద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్, వందనాలు, చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి పట్టట్లేదు నిద్ర? ఓ అయ్యా, మాట వింటావా? శనివారం స్వస్థ ప్రార్థన రా, ఇక నీతో మాట్లాడేది లేదు. దయచేసి గమనించండి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటే శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది కదా, రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఉదయం రేపు ఉదయం 10:30 నుండి 11:30 వరకు లైవ్లో వస్తాము. మరలా 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తాము. రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు వస్తాము. మన నిరీక్షణ ఛానల్లో చూడండి.
ఎవరికైనా మీరు యూట్యూబ్లో కూడా మనవి ఉన్నాయి, దయచేసి చూడండి అక్కడ యూట్యూబ్లో. ఆ యూట్యూబ్ కూడా సెండ్ చేయండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఉన్న కాడికి ఫ్లెక్సీ పెట్టుకునేనా, నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి అసలు దానివల్ల ఎడమ వైపు చెయ్యి కాలుకు బ్లడ్ సప్లై లేదు, చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? కాళ్ళు పైకి రా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అందువరకేనా? నన్ను చూడు, అలాగే చూడు. ఆమేన్. మంచిగా నిలబడు ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఓకే. ఏనాడు ఇప్పుడు నువ్వు నాడు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక ఏనాడు కొట్టండి అందరూ కూడా. ప్రభుని కనపరచండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. నువ్వు తిరుగు. ఆమేన్. ఏమైంది మీ నాన్నకి అసలు? మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల. నడుము నొప్పి ఉందా నాన్న? షేన్ వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు. ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు అడిగా ఏమేం ప్రాబ్లం? తగ్గిందా? కాళ్ళు మోకాలు నొస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నా. ఏ కాళ్ళు నొప్పి ఉంది? అది వాటర్ అమ్మా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఉందేమో చూసుకో. ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా నడుచుకుంటా చూడయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చెప్పు. మైకి ఉందేమో అడుగమ్మా. అడిగి ఇచ్చేస్తున్నా మైకి. లేదు, నొప్పి లేదా? నొప్పి తగ్గిందా? చేయి నొప్పి తగ్గిందా? చేయి నొప్పి ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. ఎదుగా అది కూడా తగ్గిపోతారా? ఆమేన్. చెయ్యి ఫ్రీ పెట్టుకో చెయ్య. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది. ఎట్లా పని చేస్తుందా? పని చేయలేదు. అది ఎలా? ఇది ఇట్లా పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి 5 సార్లు. ఆమేన్. చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా చెయ్యి పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా? రాలేదు సార్. ఇది వణుకుతాను సార్. ఇది వణుకుతుందా? యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు వణుకుతుందా చూడు. లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్. హల్లెలూయా. వణుకుతాను సార్. మళ్ళీ ఇలా నడు స్వీట్గా నడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత గెలమెట్టు ఉంది అట్లాగా నీకు? సార్ ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు. అది వణుకుతుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళల్లో వణుకింది కదా. వనకలే సార్. ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? ఓకే. చప్పట్లు కొట్టండి. వెళ్ళండి స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా అంతా ఓకేనా? దిగు, కిందకి దిగు. దుర్గా ప్రసాద్ నువ్వేనా? ఏమైతుంది నీకు తెలుసా? తెలీదు. ఇది అన్నం తింటాడా? మామూలుగా తింటాడా? వద్దు అంటాడా? వద్దు అంటాడా? గొంతుకులో కడుపులో నుంచి గొంతుకులోకి మంటలేక వస్తుంది. నీకు వస్తుందా? నీకు వస్తుందా? అప్పుడు అన్నం వద్దు అంటాడు. కొంచెం తింటాడు. కొంచెం అదే అన్నం తిన్నాడు వీడు. కొంచెం తింటాడు. ఓకే. 6 సంవత్సరాలకి ఈ అబ్బాయితో బాధపడుతున్నారా? ఆమేన్. హల్లెలూయా. మదర్ వచ్చిందా? మీరే వచ్చారా? మీరేనా? ఓకే. హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టండి. చేతులు కట్టుకోకమ్మా. తగ్గిపోద్దులే, మంచిగా అయిపోద్దులే. రైట్. యేసయ్యా 6 సంవత్సరాలుగా ఈ బిడ్డ నిద్ర అనేటువంటిది లేదు.
భయం అవుతుందా? భయం ఏం భయపడకం, తగ్గిపోతుంది. భయం అయితే తగ్గిపోతుంది. మంచిగా అయిపోతావని కదా నేను నీకు చేసేది. ఫ్రీగా ఉంటు. దుర్గా ప్రసాద్ మీద ఏ బలహీనత అయితే యేసు నామములో లోబడు. దేవునికి లోబడు, దేవునికి లోబడు. సాతానా యేసు నామములో. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. ఆమేన్. ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానా ఈ బిడ్డను వదిలేసి వెళ్ళిపో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ నీళ్ళు ఇలా కొట్టుకో, అయిపోతే చేతులు పెట్టుకో, ఛాతి మీద కొట్టుకో. అక్కడ 2 చేతులు కొడు. వెరీ గుడ్. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. అలాగే చూడు. ఏమో చదువుతాడా పిల్లడు? లేదండి, చదువు లేదండి, చదువు లేదండి, అస్సలు లేదే, అస్సలు లేదండి. 20 ఎన్ని సంవత్సరాలు బాబు మొత్తం? ఇప్పుడు 22 చదువుతుందండి. 22 జరుగుతుందండి. అంటే మొత్తం 15 సంవత్సరాల మధ్య. అవునండి. ఆ వయసులోనే ఇప్పటికి ఇప్పుడు అవుతుందా? భయం అవుతుంది ఇప్పుడు? లేదు. లేదా? అసలు ఏమైతుంది నీకు? మామూలుగా ఏమైతుందమ్మా? నాకు భయం భయంగాను. అంటే ఏంటి భయం? భయం అంటే ఏమనిపిస్తుంది? అంటే ఎవరన్నా వచ్చినట్ట లేకుంటే ఎట్లా? చెప్పు చెప్పు చెప్పు. అంటే బయట ఆలోచనలు ఎక్కువ వస్తాయి, బయట ఆలోచనలు ఎక్కువ వస్తాయి. బయట సౌండ్లా ఆలోచనలు బయట ఏయో కనిపిస్తా. ఓకే. ఇప్పుడు నీకు ఫ్రీ అయిపోయినట్టు తెలుస్తుందా? అయిపోయింది మొత్తం. మొత్తం భయం పోయింది. మళ్ళీ చేస్తాను, ఇప్పుడే మళ్ళా చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు. ఇంక ఆకలి అవ్వదు అన్నట్టు. మామూలుగా తింటాడు కానీ ఆకలి అనేది అవ్వదు. రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. నన్ను చూడమ్మా, మళ్ళీ చూడు బాబు, నన్ను అలాగే చూడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు అలబెట్టు. ముఖంలో తేడా కనపడు. ఇప్పుడు దాకా నిద్ర లేని కళ్ళు ఎర్రగా ఉన్న చూడు. చూడు మీ అబ్బాయి, మీ డాడీని చూడు, ముఖం మారిపోయింది. అంటే ఇప్పుడు దాకా ఒక మబ్బుగా భయంగా. ఏంటది? భయము. ఇంకోటి ఆలోచన. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అని ఒక ఆలోచన. అతనికి ఎవరు ఆగపడుతున్నట్టు నాకు అనిపించి మైకు మైదు అంటారు చూడు, ఇలా మబ్బుగా. అవునండి. పట్టుకోండి బాబు, పట్టుకోండి. నన్ను చూడరా. అరే చూడు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.